ఒకరికి తెలియకుండా మరొకరితో ప్రేమాయణం నడిపాడు. ఒక ప్రేయస్కి పెళ్లైపోయింది. ఆమె స్నేహితురాలతో తన ప్రేమ ప్రయాణం కొనసాగించాడు. ఈ విషయం తెలియని మొదటి ప్రియురాలు భర్తను వదిలేసి ప్రియుడి కోసం వచ్చేసింది. వచ్చాక విషయం తెలుసుకుని ప్రియురాళ్ళిద్దరూ పోటీ పడ్డారు. విషం తీసుకున్నారు. ఎవరు బ్రతుకుంటే వారికే తమ ప్రియుడు సొంతమని నిర్ణయించుకున్నారు. ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఒక ప్రేయసి కన్ను మూసింది. ఈ సంఘటన అనంతపురం జిల్లాలో చోటు చేసుకుంది. బత్తలపల్లికి చెందిన ప్రియుడు దివాకర్, ప్రియురాలు రేష్మ, శారద ఒకే కాలేజీలో డిగ్రీ చదువుకున్నారు. కాలేజీలో చదువుకునే రోజుల్లో దివాకర్, రేష్మ ప్రేమించుకున్నారు. మరోవైపు రేష్మ, శారద కూడా కాలేజీలో స్నేహితులు. 2 సంవత్సరాల క్రితం ప్రియురాలు రేష్మకు వేరే వ్యక్తితో వివాహం జరగటంతో రేష్మ స్నేహితురాలు శారదతో ప్రియుడు దివాకర్ ప్రేమాయణం నడిపాడు. అయితే ప్రియుడు దివాకర్ను మర్చిపోలేక పెళ్లైన కొద్ది రోజులకే రేష్మ భర్తను వదిలేసి ప్రియుడి వద్దకు వచ్చేసింది. అప్పటికే శారదతో లవ్లో ఉన్న దివాకర్ ఇప్పుడు రేష్మ కూడా భర్తను వదిలేసి రావడంతో ఒకరికి తెలియకుండా మరొకరితో ట్రయాంగిల్ లవ్ స్టోరీని కంటిన్యూ చేశాడు. రేష్మ, శారద ఫ్రెండ్స్ కావడంతో ఇన్స్టాగ్రామ్ సంభాషణలో ప్రియుడు దివాకర్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ బయటపడింది. ఇద్దరూ ప్రేమిస్తున్నది దివాకర్నే అని తెలుసుకున్న రేష్మ, శారద దివాకర్ను నిలదీయటంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. దివాకర్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో రేష్మ, శారద ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తమ ఇద్దరిలో బాయ్ ఫ్రెండ్ దివాకర్ ఎవరో ఒకరికే సొంతం కావాలని మొండిపట్టు పట్టిన రేష్మ, శారద సూసైడ్ అయి గతనుకున్నారు. ఈ ప్రయత్నంలో ఒకరు బ్రతికి బయటపడితే వారు ప్రియుడు దివాకర్తో కలిసి ఉండాలని మాట్లాడుకుని పురుగుల మందు తాగారు. అనంతపురం ఆర్టీఓ కార్యాలయంలో ఎవరూ లేని చోట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. సూసైడ్ చేసుకున్న విషయాన్ని బాయ్ ఫ్రెండ్ దివాకర్కు మెసేజ్ పెట్టారు. విషయం తెలుసుకున్న దివాకర్ ఆర్టీఓ కార్యాలయానికి వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న రేష్మ, శారదను స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండో ప్రియురాలు శారద మృతి చెందింది. మరో ప్రియురాలు రేష్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాయ్ ఫ్రెండ్ కోసం ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీపై అనంతపురం 1 టౌన్ పోలీసులు విచారణ చేపట్టగా ఈ దర్యాప్తులో దివాకర్కు సంబంధించి మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది.